అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. తెలంగాణ ఆవిర్భవించి దశాబ్ద కాలమైంది. 1960 నుంచి చూసుకుంటే ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు, ఎంతోమంది నాయకులని, ఎంతోమంది యువత బలిదానాలను సైతం తెలంగాణ గడ్డ చవిచూసింది. రాజకీయ కారణాలతోనో, పోరాటాల ఫలితమో, లేకుంటే ఇతరత్ర కారణాలతోనో 2 జూన్ 2014 మొత్తానికి తెలంగాణ ఆవిర్భవించింది. అదే సమయంలో ప్రజల ద్వారా ఎన్నికైన టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎంబ్లంని తెలంగాణలోకి అడాప్ట్ చేసుకోకుండా మార్పులు చేర్పులు చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎంబ్లంలో ఉన్న హిందూ కల్చర్ ప్రతిబింబించేలా పూర్ణ కలుషాన్ని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ప్రతిబింబించేలా కాకతీయ కళాతోరణంని, చార్మినార్ని తెలంగాణ ఎంబ్లంలో పొందుపరిచారు. సరే, దశాబ్ద కాలం పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం అనంతరం 2023లో అధికారం మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి ఇటీవల రాజముద్రను మారుస్తూ అఫీషియల్ నిర్ణయం తీసుకుంది. అమరవీరుల స్తూపాన్ని అందులో పొందుపరిచి నిర్ణయం తీసుకుంది. కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ని ఎంబ్లం నుంచి డిలీట్ చేసి అమరవీరుల స్తూపాన్ని పొందుపరిచి నిర్ణయం తీసుకుంది. నాకు తెలియక ఒక విషయం అడుగుతున్నాను. నా మార్క్ పరిపాలన ప్రజల బతుకు మార్చడానికి ఉపయోగపడాలి. దశాబ్ద కాలం అనంతరం ప్రజాధనాన్ని వృధా చేసుకుంటూ, అనవసరమైన ఖర్చులు పెట్టుకుంటూ, ప్రజాధనాన్ని వృధా చేసుకుంటూ పోతూ ఉంటే ప్రజా మనసుల్ని ఎన్నటికీ గెలవలేరు. వాస్తవానికి ప్రభుత్వం ఎప్పుడు ఆలోచించాల్సింది, ప్రజల బతుకులు ఏ మేరకు మారాలంటే ఎలాంటి ప్రణాళికలు నా దగ్గర ఉండాలి అని. ప్రజల బతుకుల్ని ఎలా మెరుగుపరచాలో ప్రభుత్వం దగ్గర ఎలాంటి పాలసీలు ఉండాలి అని. వాటిపైన దృష్టి పెట్టాల్సింది పోయి అనవసరమైన వాటి పట్ల ఏదో కొంతమందిని కించపరుస్తామనో, కొంతమంది అహంకారాన్ని తొక్కుతామనో అలాంటి కొన్ని నిర్ణయాలు కానీ తీసుకుంటే అది వారికే తిప్పికొట్టే రోజులు ఖచ్చితంగా వస్తాయి. అవసరం లేని చోట ప్రజాధనాన్ని ఖర్చు పెడుతూ పోతూ ఉంటే ప్రజా పరిపాలనలో సుపరిపాలన ఎన్నటికీ అందించలేదు. వాస్తవానికి మీరు ఇచ్చిన హామీలు కూడా చాలా పెద్దవి సార్. మహాలక్ష్మి పథకం కింద మీరు తీసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం కింద అని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కేటాయించారు. ఉచిత బస్సు ప్రయాణం కేటాయించారు కదా, ఆ పొద్దు ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు ఐఐఎం బెంగళూరు వాళ్ళందరినీ పిలిచి, ఒరే నాయన, ఆర్టీసీ డెవలప్ అవ్వాలంటే ఏదైనా రిపోర్ట్ తయారు చేయండి అని ఒక రిపోర్ట్ తయారు చేసి కూడా వాళ్ళు ఇచ్చారు. అనంతరం ఆయన మరణించిన తర్వాత ఆ రిపోర్ట్ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఆ రిపోర్ట్ని తీసుకొని వచ్చి ఆర్టీసీ అభివృద్ధి ఏ మేరకు ఉపయోగపడాలో దాన్ని పొందుపరచండి. ఒక జెండర్ టికెట్ తీసుకోకుండా పోతే షార్ట్ టర్మ్లో నష్టాలు అంత పెద్దగా ఉండకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో మటుకు తీవ్రమైన సంక్షోభం ఆర్టీసీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో నేనే స్వయంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఇక్కడ రేపు రాబోయే సూపర్ 6 స్కీమ్స్ లో కూడా ఉచిత బస్సు ప్రయాణం పొందుపరిచి ఉంది. దాన్ని నేను కూడా ప్రాజెక్ట్ చేశాను. రేపు రాబోయే రోజుల్లో నేనే ఆర్టీసీ డెవలప్ అవ్వడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది కూడా నేనే ఒక వీడియో ఖచ్చితంగా పొందుపరుస్తాను. నా వంతు ప్రణాళిక అందిస్తాను. యువశక్తి కింద తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పారు. వాస్తవానికి తెలంగాణ ఉడుకు రక్తపు యువకులకి తెలంగాణ డిఎన్ఏలో ఉన్న పోరాట స్ఫూర్తికి ఉండాల్సింది తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ కాదు సార్, తెలంగాణ సైనిక్ స్కూల్స్. నా చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను, ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఉండేది ఒకే ఒక్క సైనిక్ స్కూల్, గవర్నమెంట్ కోరుకొండ స్కూల్.
ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నేను ఎప్పుడు కూడా సైనిక్ స్కూల్స్ ఉన్నాయని వినలేదు. ఇప్పుడిప్పుడే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తరఫున కొన్ని సైనిక్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి. ప్రభుత్వం కింద అలాంటి తెలంగాణ సైనిక్ స్కూల్స్ అని పొందుపరచండి. రైతాంగం విషయానికి వద్దాం. రైతాంగం విషయానికి ఎకరకు 15,000 అని రైతు భరోసా కింద ఇచ్చారు. ఓకే, ప్రతి ప్యాడీ క్రాప్ కి బోనస్ కింద 500 రూపీస్ ఇస్తాము అన్నారు. ఓకే, కాళేశ్వరం ప్రాజెక్ట్ తర్వాత మొత్తానికి తెలంగాణలో 1 కోటి ఎకరాలకు పైగా సాగుబడి ఉంది. 1 కోటి మెట్రిక్ టన్నులకు పైగా వరి ఉత్పత్తి అవుతుంది. ప్రధాన పంట అయిన వరి ఉత్పత్తి అవుతుంది. ప్రభుత్వం మేము కొనలేం ముర్రో అని ఆ స్థాయికి పంట ఉత్పత్తి ఉందంటే అగ్రికల్చర్ మార్కెట్ కూడా ఏ మేరకు ప్రభుత్వం చేపట్టాలనేది కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. మొన్నటికి మొన్న నిజామాబాద్లో వానలకి రైతాంగం తెచ్చిన పంట అంతా మౌలిక సదుపాయాలు లేక పంట అంతా తడిసిపోయింది. ఎంతసేపు పంట నష్ట నివారణకి డబ్బులు ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు. మౌలిక సదుపాయాలు నిర్మించుకుంటే కదా పంట ఉత్పత్తి పెరుగుతున్న సమయంలో వారందరికీ రైతాంగానికి కూడా అంతా ఉపయోగపడేది. ఉచిత విద్యుత్ అన్నారు. ఉచిత విద్యుత్ విషయంలో ముందుగా కరోనా అనంతరం దేశవ్యాప్తంగా అన్ని డిస్కంలు కూడా నష్టాల్లో కూరుకుపోయి ఉన్నాయి. నష్ట నివారణ చర్యలు ఏ మేరకు మీరు చేపడుతున్నారు? అసలు తెలంగాణలో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ని ఏ మేరకు మీరు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు? వాటిపైన ఒకసారి దృష్టి సారించండి. మళ్ళీ రైతాంగం విషయానికి ఒకసారి వస్తే, పసుపు బోర్డు అని ఎంపీ అరవింద్ గారు గతంలో నేను తీసుకొస్తానని చెప్పారు. వాస్తవానికి పసుపు బోర్డు అనే ప్రతిపాదన పెట్టంగానే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎవరికి ఇవ్వదు. అందుకు అనుగుణంగా అక్కడ లోకల్ గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ ఆ పంట ఉత్పత్తి వాటికి మార్కెటింగ్ సదుపాయం మెరుగ్గా కల్పించడం, ఇవన్నీ కూడా ప్రణాళికలు రచించాలి. తెలంగాణలో పండుతున్న పసుపుకి మెరుగైన అవకాశాలు కానీ మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు రావాలి అంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే కదా తద్వారా డిమాండ్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వమే పసుపు బోర్డు అనేది ఏర్పాటు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వాటిపైన దృష్టి సారించండి. ఇకపోతే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అని గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదన నేటికి కూడా పిఎంఓ ఆఫీస్లోనే ఉంది. ఏదో దశాబ్ద కాలం పాటు పరిపాలించిన టీఆర్ఎస్ దాన్ని ఊసే ఎత్తకుండా కేంద్ర ప్రభుత్వం మేము ఇస్తామన్నా కానీ దానికి అనుగుణంగా స్టెప్స్ తీసుకోకుండా కాలయాపన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు స్టెప్స్ తీసుకోండి. మీరు స్టెప్స్ తీసుకొని ఐటీఆర్ ప్రాజెక్టు తిరిగి హైదరాబాద్కి మళ్ళీ వచ్చేలా, తద్వారా హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుంది కదా. గృహ నిర్మాణం విషయంలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పారు. అసలుకి కొన్ని దశాబ్దాల క్రితం ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటూ వస్తూ ఉన్నారు. ఏ మేరకు నాణ్యత ఉన్నాయి? ఏ మేరకు నాణ్యత లేకుండా కేటాయించిన ఇల్లులు కూడా అక్కడి నుంచి ఖాళీ చేసేసి ఎంతో మంది బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఇవాళ అవి అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మారుతున్నాయి చాలా చోట్ల, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి చక్కటి గృహ నిర్మాణ పథకం ఎన్నటికీ రాదనేది నా అభిప్రాయం. పోయిన సంవత్సరం నేను సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాకి ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే వయా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కొలాబరేటివ్తో కట్టిన ఇల్లు ఆనాటికి కట్టినా కానీ నిరుపయోగంగానే ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఎక్కడైనా కేటాయించారో లేదో అనేది నాకు కరెక్ట్గా తెలియదు, కానీ అలాంటి స్కీమ్ను ప్రోత్సహించుకుంటూ పోతే కదా మీ స్టేట్ ఫండ్ రిసోర్సెస్ కూడా సేవ్ అవుతాయి. వృధా చేయకుండా ఉండినట్టే కదా, మరొక వాటికి వాడుకోవచ్చు కదా. ఎంతసేపు నా మార్కు పరిపాలన అని ఆలోచిస్తూ ఉంటే ప్రజలు విసిగిపోయారు. అలాంటి మార్కు పరిపాలన ఏకంగా ఆంధ్రప్రదేశ్లో అయితే జగనన్న గారు పట్టాదారు పాసు పుస్తకాలపైన తన బొమ్మ వేసి పడేశారు.
భూ సరిహద్దు విషయంలో కూడా తన మార్క పరిపాలన ఏంటో చూపెట్టారు. నాకు తెలియక ఒక అడుగుతున్నాను, మీ ఎల్లప్పుడూ మీ మొఖాలు చూస్తూ ఉంటే నిరంతరం వచ్చే ఎన్నికల్లో కూడా మీకే ఓటేయాలని మాకు అనిపిస్తుందా ఏంటి? అలా అనిపించదు కదా. తరాలు మారుతున్నాయి, ఆలోచన విధానం మారుతుంది, పాతకాలపు ఆలోచనలన్నీ పోతూ ఉన్నాయి. అలాంటి సమయంలో ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజాధనాన్ని వృధా చేయకుండా, అధికారపు ఆర్భాటాలకి పోకుండా నిరంతరం ప్రజా పన్నుల్ని సంరక్షిస్తూ ప్రజా పరిపాలన అనేది కొనసాగించాలి. మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంది రేవంత్ రెడ్డి గారు. కానీ మీరు ఎంత ఐకానిక్ పర్సనాలిటీ అయినా కాంగ్రెస్ కబంధ హస్తాలలో మీరు ఎన్నటికీ కూడా బందీయే. నా మార్క పరిపాలన అని ఒక చెడు స్వార్థంతో పరిపాలన కానీ సాగిస్తే రాబోయే తరాలు ఎన్నటికీ కూడా అలాంటి రాజకీయ నాయకులని ఒక వ్యర్థ పదార్థంగానే చవి చూస్తాయి. భారత్ మాతాకి జై. జై హింద్.